ఓట్ల కోసం ఆగుతున్నామా, లేదంటే గనక మనకెందుకు లేని వదిలేస్తున్నామా? సాదిక్ ఖాన్ అనేవాడి వల్ల ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకు చచ్చిపోయింది. ఒక బిడ్డ అనాథయ్యాడు. ఎందుకు ప్రభుత్వానికి పట్టట్లా? ఎందుకు ఇట్లాంటి వాటిట్లో సీరియస్గా స్పందించట్లా? ప్రతి చిన్న విషయం మీద వేగంగా స్పందించేటటువంటి హోంమంత్రి గారి నోరు ఏమైపోయింది? అలాగే మిగతా మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు? అదే జిల్లాకి సంబంధించిన నాయకులు ఎందుకు నోరు మెదపట్లేదు? ఎక్కడికి పోతోంది? ఏం అంత భయపడిపోతున్నామా మనం? ఓట్ల కోసం అంతగా వెనకాడాల్సి వస్తుందా? ఎవడా సాదిక్ ఖాన్ అనేటటువంటి వాడి వల్ల ఓట్లు పోతాయా, లేకపోతే వాడంత పెద్ద పుడింగా? ఈ దేశంలో ఇంత దుర్మార్గపు చర్య, ఒక భర్తని చంపేసి ఆ భార్య ఫోటోలతో ఆమెను వేధించి ఆమె ఆస్తులు లాక్కుని కుటుంబాన్ని మతం మారమని, వాళ్ళు మతం మారనంటే వేధించి ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకొచ్చి వాళ్ళు ముగ్గురి ప్రాణాలు పోయినా మనకేమీ పట్టదా? దాని మీద అసలు ఈ సమాజం చర్చించదా? ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాట్లాడరా? ఎక్కడెక్కడో అంశాలు మాట్లాడుతున్నాం, ఇక్కడ దానికి మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నాం? ప్రజాప్రతినిధులు గోదావరి జిల్లాల వాళ్ళు ఏమైపోయారు? అధికార పక్షం తెలుగుదేశం ఏమైంది, జనసేన ఏమైంది, భారతీయ జనతా పార్టీ ఏమైంది? అలాగే ఎందుకు సాదిక్ ఖాన్ గారిని పట్టుకోలేకపోతున్నాం? వాడు ఏమన్నా బిర్లాడేనా? ఏమన్నా పాకిస్తాన్ వెళ్ళి దాక్కోవడానికి? వాడిని పట్టుకోలేనంతటి అసమర్థతతో మన శాఖలు, పోలీస్ శాఖలు పనిచేస్తున్నాయా? తేల్చుకోవాల్సిన సందర్భం ఇది.